హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ కీమా పులావ్. మటన్ కీమా పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా పావు కేజీ కీమాను శుభ్రంగా కడిగి పక్కన ఉంచేసేయండి. ముందుగా కీమాను 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచేసేయండి. నేనైతే పావు కిలో మటన్ కీమాని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి నెయ్యి కరిగిన తర్వాత 5 యాలకులు, 5 లవంగాలు, 2 అనాస పువ్వులు, 2 మరాఠీ మొగ్గలు, బిర్యానీ ఆకులు, చిన్న ముక్క దాల్చిన చెక్కను వేసి 1 స్పూన్ సాజీరాను కూడా వేసి వేయించాలి. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన 5 పచ్చిమిర్చిను వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత కట్ చేసిన 1 టమోటాకాయ ముక్కలను కూడా వేసి బాగా వేయించండి. టమోటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కీమాని శుభ్రంగా కడిగి పక్కన ఉంచేసాం కదండి, ఆ కీమాని వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. కీమాని వేసిన తర్వాత బాగా కలిపేసేయండి. కలపలేదనుకోండి ఒకచోటే ముద్దగా ఉండిపోతుంది. ఇంకా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుల్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఫుల్ టేబుల్ స్పూన్ మటన్ మసాలాను వేసి ఒకసారి బాగా కలిపి 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఒకవేళ మీ దగ్గర అందుబాటులో మటన్ మసాలా లేదనుకోండి, ధనియాల పొడిని కానీ జీలకర్ర పొడిని కానీ వేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 గ్లాసు వాటర్ని వేసి మటన్ కీమాను 10 నిమిషాల పాటు ఉడికించండి. మటన్ కీమా తొందరగానే ఉడికిపోతుందండి, కుక్కర్లో అయితే అవసరం లేదు. ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకోవాలి అనుకుంటే 1 విజిల్ వచ్చేంత వరకు సరిపోతుంది. చూడండి, ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత కాస్త కొత్తిమీర తురుము, కాస్త పుదీనాను వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. టేస్ట్ చూసి కారం, ఉప్పు ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే వేసుకోవాలండి. దీనిలో ముందుగా కడిగి పక్కన ఉంచిన 1 గ్లాస్ బాస్మతి రైస్ను వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత మసాలాలన్నీ రైస్కు పట్టే విధంగా ఒకసారి కలిపేసేయండి. గ్లాసు బాస్మతి రైస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ని వేసుకోండి. సపోజ్కి 2 గ్లాసులు బియ్యాన్ని చేసుకున్నారనుకోండి, 3 గ్లాసులు వాటర్ని వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడకనివ్వండి. రైస్ వాటర్ వేసిన తర్వాత ఉప్పు కాస్త తక్కువ అనిపిస్తే చూసి వేసుకోండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, కీమా పులావ్ రెడీ అయిపోయింది. ఒకవేళ పలుకులా ఉంది అని మీకు అనిపిస్తే మూత పెట్టేసి 10 నిమిషాల పాటు అలా ఉంచేసేయండి, మగ్గిపోద్ది. అండి, చాలా బాగా ఉడికింది. రైస్ కూడా విరిగిపోకుండా చాలా పొడి పొడిగా బాగుంది. ఇదేనండి గుమగుమలాడి మటన్ కీమా పులావ్ రెడీ. పులావ్ను ఇలా తిన్నా బాగుంటుంది. కావాలంటే మీరు రైతాను కూడా వేసుకోవచ్చు. మటన్ కీమాను కొట్టించేటప్పుడు మరీ మెత్తగా కొట్టించకండి. పీసెస్ లాగా కొట్టించామనుకోండి, మనకి పులావ్లో పీసెస్ లాగా కనిపిస్తాయి. అచ్చంగా రెస్టారెంట్ స్టైల్ మటన్ కీమా పులావ్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ కీమా పులావ్ని బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అంతేకాదండి, కీమా బిర్యానీ కానివ్వండి, కీమా దమ్ బిర్యానీ అయినా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి సింపుల్ అండ్ టేస్టీ కీమా పులావ్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.